హలో ఎవ్రీవన్, మనం రోజు పూజా గదిలో వాడే రాగి ఇత్తడి వస్తువులను చాలా ఈజీగా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. దీని గురించి పెద్ద పెద్ద ప్రాసెస్ ఏమీ కాకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. సో ఫస్ట్ ఏంటి అంటే, మనము ఇంట్లో పాడైపోయిన నిమ్మకాయలు గట్టు ఉంటాయి కదా, వాటిని బయట పడేయకుండా క్లీనింగ్ పర్పస్కి కూడా వాడుకోవచ్చు. చూడండి, ఇవి బాగా వాడిపోయాయి నిమ్మకాయలు. ఇలా మనం ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోతూ ఉంటాము, వీటిని బయట పడేయకుండా ఇలాగా యూజ్ చేయొచ్చు. ఈ నిమ్మకాయలు తీసుకోవాలి. ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని నిమ్మకాయలన్నింటినీ కూడా కట్ చేసేసి ఆ వాటర్లో వేసేసి 1 స్పూన్ వరకు కూడా డిటర్జెంట్ పౌడరు, అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా కొంచెం వేసుకొని చూడండి, ఈ స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టండి. తర్వాత ఈ రాగి ఇత్తడి వస్తువులన్నింటినీ కూడా వేసేసి మూత పెట్టేసి దగ్గరగా ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ పాటు ఇలా బాయిల్ అవ్వాలి. బాగా పైకి పొంగు వచ్చేంత వరకు కూడా ఇలా బాయిల్ చేసుకొని తర్వాత నార్మల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, నార్మల్ లిక్విడ్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేసేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.